చెప్పమ్మా. సార్ మా పిన్ని వాళ్ళ బాబుకి టైప్ 1 డయాబెటీస్‌తో బాధపడుతున్నారు సార్. చిన్న వయసులోనే డయాబెటీస్ వచ్చింది. ఇన్సులిన్ తీసుకుంటుంటే మాకే బాధగా అనిపిస్తుంది సార్. దానికి తగ్గడానికి ఏదైనా ఉందా సార్ ఓకే. ట్రీట్మెంట్? చాలామందికి తెలియనిదేంటంటే, ఇది జెనెటిక్ ప్రాబ్లమ్. సో, మనం జెనెటిక్ ప్రాబ్లమ్‌ని క్లియర్ చేయలేం. కానీ ఏదైతే సమస్య ఉందో, దాన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటారనమాట. అంటే మన రోగనిరోధక శక్తి మనకు అగైనెస్ట్‌గా పనిచేయడం. దాన్ని న్యూట్రల్ చేయగలగడం వల్ల వీళ్ళకి ఇన్సులిన్ ఎక్కడి నుంచి అయితే ప్రొడ్యూస్ అయ్యేది బీటా సెల్స్ అంటారు. అవి ఒత్తిడికి లోనే డ్యామేజ్ అయితా ఉంటాయి. ఇది ఆటో ఇమ్యూనిటీ వల్ల. అది మనం న్యూట్రల్ చేయగలిగితే బీటా సెల్స్ ఊపిరి తీసుకుని మళ్ళీ పనిచేయడం మొదలుపెట్టి ఇంటర్నల్ ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాయి. ఇది ఎప్పుడైతే నార్మల్ లెవెల్కి వస్తుందో మనం ఎక్స్టర్నల్ ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో చాలామంది పేరెంట్స్ అడిగేది కూడా ఇదే క్వశ్చన్ అనమాట. ఇన్సులిన్ వద్దు, పిల్లలకి వేస్తామంటే ఇబ్బందిగా ఉంటుందని. ఎస్, ఇన్సులిన్ అవాయిడ్ చేయడానికి లేకపోతే ఇన్సులిన్ ఇంజెక్షన్స్ పక్కన పెట్టడానికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ రూట్. దీనికి మన దగ్గర లేటెస్ట్ టెక్నాలజీ అవైలబుల్ ఉంది. ఒకసారి తీసుకురండి, ఖచ్చితంగా మేము హెల్ప్ చేయగలుగుతాం. ఓకే సార్. ఓకే.